జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. అలానే 2025వ సంవత్సరానికి స్వాగతం. అయితే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. రాసుల్లో చివరిది మీనరాశి. అయితే ఈ మీనరాశి చివరిది ఎవరు కావచ్చు, కానీ మీనరాశి వాళ్ళు లేకపోతే ప్రపంచమే లేదంటారు. ఎందుకంటే మీనరాశి అంత గొప్ప రాశి. ఓర్పుతో కానీ, నిజాయితీలో కానీ నేర్పులుగా ఉంటారు. బిజినెస్లో కానీ మంచి తెలివితేటలతో ఉంటారు. ఎవరినైనా ఆకర్షించేటువంటి శక్తి, యుక్తులు కూడా మీనరాశిలో ఉంటాయి. అందుకని అన్ని రాశులు ఉంటాయి, కానీ మీనరాశిలో కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి. అంటే చివరి రాశి అయినప్పటికీ గొప్ప రాశి మీనరాశి. ఈ మీనరాశి లేకపోతే మనకి ప్రపంచమే ఉండదని అంటారు. అంటే జలతత్వం రాశి మీనరాశి. అంటే ఆ సెన్సిటివ్ తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది మీనరాశికి. అందుకని మీనరాశి చాలా గొప్పదని అంటారనమాట. అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటారు, మేనేజ్మెంట్ కోటాలో ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు మంచి మంచి స్థాయిలో ఉంటారు. ఆర్గనైజింగ్ తత్వం, మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఇలాంటి వాటిలో మీనరాశి వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం. అంటే ఎంతమందినైనా వాళ్ళు అవలేలగా సమాధానం చెప్పగల క్యాపబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు మీనరాశి వాళ్ళు. కానీ బయటికి కనిపించే వాళ్ళు మాత్రం చాలా అమాయకులుగా కనిపిస్తారు. అమాయకులైతే కాదు మీనరాశి వాళ్ళు. చాలా తెలివికల వాళ్ళు, చాలా తెలివితేటలతో ఉంటారు. ఆకర్షవంతులుగా కనిపిస్తారు. ఏదైనా సాధించగలుగుతారు. ఓర్పుతో నేర్పుతో ముందుకు వెళ్తారు. ఇది మీనరాశి వాళ్ళు. అయితే ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఈ గొప్పతనాలన్నీ 2025 సంవత్సరంలో మీనరాశి వాళ్ళ దగ్గర నుంచి మనం చూడబోతున్నాం. ఈ 2025లో మీనరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి వరాలు, ఫలాలు కూడా వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది మీనరాశి వాళ్ళకి. గ్రహరీత్యా స్థాయినం కూడా అట్లనే ఉండేది. అందరూ అనుకుంటున్నారు, భయపడతా ఉన్నారు. మీనరాశిలో ఎక్కడ ఉంది గురువుగారు? మీనరాశిలో మార్చి 29వ తారీఖున 4:21 సాయంత్రం 4:21 శని భగవానుడు రావడం జరుగుతూ ఉంది. అప్పటి నుంచి మా పనంతా ఏలనాటి శనితో మొదలవుతూ ఉంది. రానున్నటువంటి కాలం అంతా మాకు గట్టి కాలమే అనుకోవచ్చు. కానీ మీనరాశి వాళ్ళకి చూస్తూ ఉంటే శని భగవానుడు కూడా అనుకూలతగా ఉన్నాడు. మీకు నడిచేటువంటి దశ, అంతర్దశలు కూడా చూస్తే మీకు ఆ దశలు ఏవైతే భాగిస్తాయో, భాగ్యవంతంగా ఉంటాయో ఆ దశలు పరిమాణంగా ఉంటుంది శని భగవాను యొక్క కృప. అయితే నాకు తెలిసినంతవరకు 99% వరకు మీనరాశి వాళ్ళకి శని భగవానుడు మంచి చేస్తాడు. పెళ్ళిళ్ళు కాని అటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాడు. చైతన్యవంతుల్ని చేస్తారు. దానికి తగ్గట్టుగానే గురువు దశ బాగుంది, బుధునిది బాగుంది, శుక్రునిది బాగుంటుంది. సంవత్సరం అంతా చూసుకున్నప్పుడు ఏంటంటే శని భగవానుడు అక్కడే కూర్చోకుండా కొంత వెనక్కి ముందుకి అలా ఇలా వస్తూ ఉంటాడు. కాబట్టి వెసులుబాట్స్ అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి మీనరాశి వాళ్ళు ఎటువంటి భయాందోళనకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏదో కాలక్రమేణంగా మీనరాశి వాళ్ళకి ఇబ్బంది అవుతుందా అనే ఒక భయం అయితే అవసరం లేదు. శని భగవానుడు మీకు ఖచ్చితంగా మంచి చేస్తాడు. కాబట్టి ఆ మేర మీరు ఇబ్బంది పడే అవసరం లేదు. జాబ్ కోసం విదేశానికి ఎవరైనా ప్రయత్నం చేసే వాళ్ళైతే కెనడా, యుఎస్, యూకే లాంటి దేశాలకు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు వీసా ఇంటర్వ్యూలో అన్ని రకాలుగా అవుతుంది. కాకపోతే మీనరాశి వాళ్ళకి ఒకే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన సంవత్సరం మొత్తంతో అది ఏంటంటే ఒక పనిని ఒకసారి కాకుండా ఆ పని అవ్వడానికి 1కి 2-3 సార్లు చేస్తే మాత్రమే ఆ పని అవుతుంది. ఓర్పుతో, శక్తి యుక్తులతో ఆ పని చేస్తే మాత్రమే అవుతుంది. అంటే మీనరాశి వాళ్ళకి మొత్తంగా చూసినప్పుడు ఏంటంటే మీనరాశి వాళ్ళు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే ఒక పనిని 2-3 సార్లు చేస్తే అవుతుంది. కాబట్టి ఆ మేర చేయండి చాలు. కానీ ఓర్పుతో. అంతకుమించి శని భగవానుడి వల్ల, శుక్ర భగవాను వల్ల ఇబ్బందులు కలిగి అలాంటి ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేదు. ఎక్కడేసిన కొంగడ అక్కడేలాగా ఉండదు. అన్ని రంగాల్లో రాణించేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు మీనరాశి వాళ్ళకి గుర్తింపు లేనటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా వాళ్ళకి గుర్తింపు వచ్చేలా ఉంటుంది. కాబట్టి వాళ్ళ క్యాడర్ కూడా గుర్తించి పెరుగుతుంది. కాబట్టి గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ అవుతే దానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రయత్నం చేయండి. ఎవరైనా ఫుడ్ రంగాల్లో ఉన్న వ్యాపారస్తులు, హోటల్ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి సముదాయమైనటువంటి ఆదాయాలు వచ్చేసి ముందుకు వెళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. కొత్తగా ఎవరైనా వ్యాపారం పెట్టాలనుకుంటే కనుక గోల్డ్, సిల్వరు, అలానే బట్టలు, వస్త్ర వ్యాపారం పెట్టినట్టయితే మంచి రాణిస్తారు. అలానే లేడీస్ ఎంపోరియం, పాలకు సంబంధించిన ఉత్పత్తులు చేసేవాళ్ళు కూడా మంచి రాణిస్తారు. ఏదైనా పంట భూములు వేసేవాళ్ళైతే శనగ, వేరుశెనగ, అలానే నిమ్మ, అలానే దానిమ్మ, యాపిల్ ఇలాంటి పంటలు, ఖర్జూరా లాంటి పంటలు వేసినా కూడా మంచిగా రాణిస్తారు. పత్తి, మిరప కూడా మంచిగా రాణిస్తారు. అలానే కంది,
మినుము కూడా మంచిగా రాణించేలా ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఏదైనా పంట భూములు కానీ ఇళ్ళు కొనుక్కోవాలన్నా స్థలాలు కొనుక్కున్నా కూడా ఫిబ్రవరి మాసం తర్వాత మీరు ప్రయత్నం చేసినట్టయితే కొనుక్కునే దానికి ఆస్కారం ఉంది. ఈ మీనరాశి వాళ్ళకి మరీ అదృష్టం ఏంటంటే కోరల పౌర్ణమి అని వస్తుంది 13వ తారీఖున, జనవరి 13. అదే రోజున మహాకుంభమేళ అనేది మొదలవుతుంది. ఈ మహాకుంభమేళ రోజున లేదా ఈ కోరల పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి 4 దినాలు కూడా ఏదైతే కనుమ రోజు వరకు కూడా మీరు చేసేటువంటి పెద్దలకు చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఏదైతే ఉత్తరాయణం మొదలయ్యే లోపున కనుక మీరు ఈ కర్మలు మొదలుపెట్టేసి పెద్దలకు చేసినట్టయితే వారి యొక్క దీవెన కూడా మీ మీద ఉంటుంది కాబట్టి ఆ శని భగవాను యొక్క కృప కూడా మీ మీద ఉంటుంది కాబట్టి ఆ మేర మీరు చేయాల్సినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో పెద్దవారికి అవన్నీ కూడా మీరు నిర్వర్తించినట్టయితే అదృష్టవంతులు మీరు అవుతారు. ఆ పెద్దలు మీ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక శుభదృష్టి కూడా మీ మీద ఉండేసి గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు, ప్రకృతిరీత్యా ఉన్నటువంటి దోషాలు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్, పిల్లల్లో బాలరిష్ట రోగాలు, ఇంకా ఏమైనా ఉంటే కూడా ప్రకృతిరీత్యా ఉన్నటువంటి దోషాలు ఏవైతే నరదిష్టి, నరఘోష, ఇలాంటి కాలసర్ప దోషం, పెద్దల దోషం అన్నీ కూడా మీకు తొలగిపోయేందుకు ఈ యొక్క మహాకుంభమేళలో మీరు స్నానం ఆచరించినట్టయితే మరీ మంచి కాలం ఉంటుంది. కాబట్టి ఆ మహాకుంభమేళ 40 రోజులు ఉంటుంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు మహాకుంభమేళ ఉంటుంది. ఈ 40 పర్వదినాలను కనుక మీరు 6 దినములు కనుక మీరు స్నానం ఆచరించినట్టయితే మరీ మంచిది. గంగా, యమున, సరస్వతి ఈ 3 నదుల్లోనే కాకుండా మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నదీ తీరాన్ని కూడా ఈ స్నానం ఆచరించవచ్చు. వాటికి తగ తిథులు 13, 14, 29 జనవరి 2025, అలానే 3, 12, 26 ఫిబ్రవరి 20, 2025 సంవత్సరం. ఈ 6 దినములు కనుక మీరు ఎందులో ఒక రోజును కనుక మీరు స్నానం ఆచరించినట్టయితే మీరు అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. రాజా స్నానం అంటారు దీనికి. ఎందుకు అలాగా ఆచరించాలి అంటే కనుక ఏదైతే ముక్కోటి దేవతలు ఉన్నారో ఈ ముక్కోటి దేవతలు కూడా మానవాళికి వరాలు ఇవ్వటం కోసం ఈ యొక్క స్నానం ఆచరించడానికి భూగోళం మీదకి భూమి మీదకి వస్తారు కాబట్టి అలా ఆ నదీ తీరాన స్నానం ఆచరిస్తారు కాబట్టి ఆ సమీప దూరంలో మీరు స్నానం ఆచరించినట్టయితే కనుక మీ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ ఒక జెన్యూన్ కోరికలు అయితే కనుక మీరు బ్రతకడానికి అడిగేటువంటి కోరికలు ఉంటే కనుక అవి ఖచ్చితంగా నెరవేరేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈలోపు కనుక మీరు పెద్దలకి కనుక కర్మలు చేసి ఆ పెద్దలకు కనుక పుణ్యకాలానికి పంపించినట్లయితే కనుక ఆ పెద్దలు కూడా స్వర్గలోకానికి వెళ్ళేసి మీకు దీవెనలు ఇస్తారు కాబట్టి ఆ అదృష్టం కూడా మీకు ఉంటుంది. కాబట్టి నరదిష్టి, నరఘోష అనేది చిన్న విషయం. అలానే గ్రహరీత్యా ఉన్న దోషాలు కూడా మీకు అన్ని తొలగిపోయేదానికి వీళ్ళ దీవెనలు మీ మీద ఉంటాయి కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. అలానే మీరు ప్రతినిత్యం లేదా మీకు కుదిరినటువంటి వారాల్లో కనుక ఏదైనా విష్ణుమూర్తి ఆలయంలో కానీ లేకపోతే మీకు సమీప దూరంలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయం, కనకదుర్గ అమ్మవారు కావచ్చు, లలిత అమ్మవారు కావచ్చు, సరస్వతి మాత కావచ్చు, పార్వతీ మాత కావచ్చు, ఇలా మీకు సమీప దూరంలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో కనుక మీరు కుంకుమ అర్చన చేయించిన, గోత్రనామాలు చదివించిన, అలానే మీకు కొబ్బరికాయలు ఒక 9 సమర్పించిన, టెంకాయలు అంటారు, ఆ టెంకాయలు ఒక 9 టెంకాయలు కనుక మీరు సమర్పించినట్లయితే మీకున్నటువంటి దోషాలు, గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక కొట్టినటువంటి కొబ్బరికాయలో ఒక్క చిప్ప కూడా మీరు రిటర్న్ తెచ్చుకోవద్దండి. ఆ చిప్ప రిటర్న్ తీసుకొచ్చుకోకుండా మొక్కుబడి రూపంగా మీరు ఆ కొబ్బరికాయలు సమర్పించినట్టయితే కనుక అదృష్టం మీ వశం అవుతుంది. ఏదైతే శని భగవాని యొక్క కృప, అలానే సూర్య భగవాను యొక్క కృప, బుధ భగవాను యొక్క కృప, ఇలా నవగ్రహాల నుంచి వచ్చేటువంటి కృపలన్నీ కూడా మీ మీద ఉండేసి ఆ నవగ్రహ అభిషేకం చేస్తే కూడా మీకు మంచి వెసులుబడి కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర మీరు నవగ్రహ అభిషేకం చేసుకోండి. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మీనరాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు అవుతారు. ఆరోగ్యరీత్యా ఎవరైనా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఈ యొక్క స్నానం ఆచరించండి, అందరూ కూడా పుణ్యతులు అవుతారు. మీలో ఉన్నటువంటి క్రామ, క్రోధ, మోహ అన్ని లోహాలు కూడా వెళ్ళిపోయేసి మీరు మంచి పుణ్యతులు అయ్యేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. మీకు ఏదైనా అప్పులు బాధ, రుణ బాధలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఈ స్నానం, కుంభమేళలో స్నానం ఆచరించండి, మంచి అదృష్టవంతులు అవుతారు. మీరు ఏదైతే మీకు చక్కెర అని ఉంటుంది ఆ చక్కెర కానివ్వండి, బెల్లం కానివ్వండి, 1 కిలోంపావు సుమారు తీసుకొని ఎక్కడైనా సరే మీకు సమీప దూరంలో రావి చెట్టు ఉంటే కనుక ఆ రావి చెట్టుకి ఒక మూర అంటారు, అంటే 12 సెంటీమీటర్లు దూరంలో మొదలు ఏదైతే మొదలు ఉంటాయో ఆ ఏర్లు వదిలేసి కొంత దూరంలో కనుక ఆ చెట్టు నీడలో కనుక మీరు అది
ఆ చిన్నపాటి గొయ్యి తీసి దాన్ని బూడ్చిపెట్టినట్టయితే ఒక ఆదివారం రోజున కనుక చేసినట్లయితే కనుక మీలో ఉన్నటువంటి రుణ బాధలు అన్నీ తొలగిపోయేసి శత్రు భయం, శత్రుపీడ, శత్రు బాధ కూడా మీకు పోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి, అదృష్టవంతులు అవ్వండి మీనరాశి వాళ్ళు. అలానే ప్రతి మాసంలో ఇచ్చినట్టుగానే ఈ మాసంలో కూడా మనము ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతోంది గ్రహాలనిచ్చే. ఆ నెంబర్ కూడా ఒకటి చెప్తా ఉన్నాను, అది 1084 744 1084 ఈ నెంబర్ని కనుక మీరు ప్రతినిత్యము పారాయణ రూపంగా కానీ, అలానే మీరు పాలు ఏవైతే మిల్క్ ఉంటాయో ఆ మిల్క్ లేదా మజ్జిగ బటర్ మిల్క్ కానీ ఉంటే కనుక ఈ ఒక మంత్రం, ఈ యొక్క నెంబర్ని మీరు పారాయణ రూపంగా చేసుకొని చేయడం ద్వారా మీకు మంచి అదృష్టం ఉండేలాగా ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. మీనరాశి వాళ్ళందరూ కూడా 2020 సంవత్సరంలో రాణిరాజులుగా భావించి, అలానే రాష్ట్రాన్ని పాలించేటువంటి, రాజ్యాలుగా పాలించేటువంటి అందరూ కూడా కుబేర్లు అయ్యేటువంటి అదృష్టం ఉంది. కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక అదృష్టం మీ వశమవుతుంది. అంతేగాని దొంగ స్వామీజీలను నమ్మేసి ఏదైనా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, చెడు ఇలాంటి చేయించేదానికి ఆస్కారం వద్దు. మోసపోయేదానికి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీ శక్తిని మీరే నమ్మండి, ఎదుటి వాళ్ళని ఎవరిని నమ్మేదానికి ఆస్కారం లేదు. అలా నమ్మకండి. అలా నమ్మనంతవరకు మీరు రాజుల్లో ఉండేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేర చిన్నపాటి రెమెడీలు చేసుకోండి. అందరూ అదృష్టవంతులు అవ్వండి. జై శ్రీమన్నారాయణ.